కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. సుమారు 40 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో యుద్ధం చేశాయి. ఈ యుద్ధము ఖచ్చితంగా 40 రోజులు జరిగింది. మరి ఇంత సుదీర్ఘకాలం యుద్ధం జరిగిన తర్వాత కూడా అమెరికా ఇరాన్ను ఎందుకు ఓడించలేకపోయింది? ఎందుకు తోక ముడుచుకుని వెనుకకు వెళ్ళింది? శాంతి కోరుకుంది, కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుంది అని కనుక మనము పరిశీలన చేస్తే చాలామంది నిపుణులు చెప్పిన ప్రకారంగా, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారంగా కారణాలను మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. ఒకటి ఏంటంటే, అమెరికా డొనాల్డ్ ట్రంప్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తాను ప్రపంచంలో బిగ్ బాస్ అని, తాను ఏది చెప్పితే అది తప్పనిసరిగా జరుగుతుందని, తాను దైవం కంటే గొప్పవాడని ఎక్కువ తనను తాను ఊహించుకున్నాడు. పైగా దీనికి తోడుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని మెరుపుదాడి చేసి ఎత్తుకొచ్చాడు, కిడ్నాప్ చేశాడు ఒక రకంగా. అయితే తాను ఎంత ఈజీగా అయితే మదురోని పిక్ చేశాడో అంతే ఈజీగా ఇరాన్ని యుద్ధంలో ఓడించవచ్చు. 4-5 రోజుల్లో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను యుద్ధంలో ఓడిస్తాము అన్న కాన్ఫిడెన్స్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇదొకటి, తమ శక్తిని ఎక్కువగా ఊహించుకోవడం. రెండోది, అమెరికా తన శక్తిని ఎక్కువగా ఊహించుకోవడమే కాకుండా ఇరాన్ యొక్క శక్తిని చాలా తక్కువగా అంచనా వేసింది. అంటే ముఖ్యంగా ఇరాన్ యొక్క భౌగోళిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేదా, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ ఎవరన్నా చెప్పితే కూడా వినేవాడు కాదు ట్రంప్. మన దగ్గర ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన డాక్టర్ అయిపోతాడు కరోనా టైంలో, మళ్ళీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు ఇంజనీర్ అయిపోతాడు, విమానం నడిపేటప్పుడు పైలట్ అయిపోతాడు. పైలట్కు కూడా అడ్వైస్ చేస్తాడు ఎట్లా విమానం నడపాలో. అట్లాగే ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు ఇంజనీర్ అయిపోతాడు. అట్లాగే ఏదైనా కరోనా టైంలో డాక్టర్ అయిపోతాడు. ఈ రకంగా అన్నీ నేనే ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఇరాన్ను తక్కువగా అంచనా వేశారు. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తా వినండి. ఇరాన్ అంటే చిన్న దేశం కాదండి. భారతదేశ వైశాల్యము 32 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే ఇరాన్ యొక్క వైశాల్యము 16 లక్షల చదరపు కిలోమీటర్లు, ఇంచుమించుగా హాఫ్. భారత్తో పోల్చుకుంటే హాఫ్, సగం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా అది పూర్తిగా మైదానం కాదు, ఫ్లాట్గా లేదు. ఇరాక్ లాగా అంతకుముందు ఇరాక్ను అటాక్ చేసినంత ఈజీగా ఇరాన్ని అటాక్ చేయడం కుదిరే పని కాదు. పూర్తిగా అది కొండలు, గుట్టలు, మధ్యలో భయంకరమైన ఎడారులతో కూడిన ప్రాంతము. మైదాన ప్రాంతం చాలా తక్కువ. భయంకరమైన టెంపరేచర్, పగలు 45, 50, 55 డిగ్రీలు అంత వేడి ఉంటుంది. ఆ కొండల మధ్య ఆ ప్రాంతాల్లో నేరుగా అమెరికా యుద్ధము చేయలేదు సైన్యాన్ని పంపి. ఎప్పుడు కూడా శత్రుదేశాన్ని ఓడించాలి అంటే కేవలం వైమానిక దాడులు చేసినంత మాత్రాన, అక్కడ స్కూళ్ళు, హాస్పిటల్స్, ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ పైన దాడి చేసినంత మాత్రాన ఆ దేశం లొంగిపోదు. నిజంగా ఫిజికల్గా సైన్యం అక్కడ పోయి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటేనే అది సాధ్యమవుతుంది. అంతెందుకండి, చాలామందికి తెలియని ఒక విషయం చెప్తాను. 1992లో జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాక్ సద్దాం హుసేన్ కువైట్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు కువైట్ని విముక్తి చేయడానికి కోసం అని చెప్పేసి అమెరికా మరియు 35 దేశాలకు చెందిన, అంటే నాటో మరియు గల్ఫ్ కంట్రీస్కు చెందిన సైన్యాలు అంతా కలిపి 7.5 లక్షల మంది 48 రోజులు పనిచేస్తేనే కానీ సద్దాం హుసేన్ లొంగిపోలేదు. ఇరాక్ ఎంత చాలా చిన్నదండి, 4,000 లక్షల చదరపు కిలోమీటర్లు, ఇంచుమించుగా మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం పెద్దది, మైదాన ప్రాంతము. కాబట్టి జార్జ్ బుష్ ఇరాక్ను ఆక్రమించినంత ఈజీగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని ఆక్రమించాలంటే అంత అయ్యే పని కాదు. పైగా వారు మోస్ట్ రిలీజియస్ కట్టర్ ఇస్లాంవాదులు. వాళ్ళు చావడాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటారు, ఘనకార్యంగా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు చచ్చే వరకు యుద్ధం చేస్తారు. తండ్రి పోయినా కొడుకు పోయినా వాళ్ళు
కంఫర్ట్స్ ఏం కోరుకోరు. ఎటువంటి హార్డ్ పరిస్థితుల్లో ధరలు పెరిగిపోయినా, వస్తువులు లభ్యం కాకపోయినా, ఏదైనా కానీ ఇన్నేండ్ల నుంచి అమెరికా ఇరాన్ పైన అనేక ఆంక్షలు విధించింది. అన్ని ఆంక్షలను తట్టుకుంది. యుద్ధానికి ఎప్పుడో 35 ఏళ్ల క్రితమే ప్లాన్ చేసుకుంది, సిద్ధమైంది. అంటే వాళ్ళు పుట్టిందే, పెరిగేదే, చనిపోయేదే యుద్ధం కోసం అన్నటువంటి ఫీలింగ్ ఇరానియన్లో ఉంటుంది. సరే, వాళ్ళ మధ్య గొడవలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. అయినా కానీ అమెరికన్స్ వచ్చేసరికి, ఇజ్రాయలీస్ వచ్చేసరికి అందరూ కూడా ఒక్కటవుతారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో అమెరికన్స్ కావచ్చు, ఇజ్రాయలీస్ కావచ్చు, ముస్లింలు కావాలని కాని వారిని అందరినీ కూడా వాళ్ళు కాఫిర్ల కిందకి జమ కడతారు. కాఫిర్లతో యుద్ధం అయితే వాళ్ళు షియాలు కావచ్చు, సున్నీలు కావచ్చు, అహ్మదియాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఒక్కటైపోతారు. కాబట్టి అమెరికా ఏదో ఎయిర్ స్ట్రైక్స్ చేసినంత మాత్రాన, ఇరాన్ యొక్క బ్రిడ్జెస్ని కూలగొట్టినంత మాత్రాన ఇరాన్ లొంగిపోతుందని కాదు. పైగా మరింత రెచ్చిపోయింది, హర్మోజ్ పైన కంట్రోల్ సాధించింది. మేము తప్పనిసరిగా ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటాము, మాకు హక్కు ఉంది, పైగా మేము మిసైల్స్ తయారు చేసుకుంటామే అనడమే కాకుండా ఇప్పుడు కొత్త డిమాండ్ ఏం పెట్టిందంటే చూడండి, ఇరాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాచి, మాకు అమెరికా అనవసరంగా యుద్ధంలో దిగింది, దానికి నష్టపరిహారంగా మాకు డబ్బు చెల్లించాలి, డాలర్లు కొన్ని $100 బిలియన్ నష్టపరిహారము చెల్లించాలి అని చెప్పేసి కొత్త డిమాండ్ కోరుకుంది. ఈ చర్చల్లో అది కూడా తప్పనిసరిగా పెడుతుంది, తెల్లారి చర్చల్లో. కాబట్టి అమెరికా తోక ముడిచింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచంలో బ్రిటన్, ఫ్రాన్స్ తమ యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయాయి ఆల్రెడీ, మనందరికీ తెలుసు. అమెరికా ఒక సూపర్ పవర్, అంటే ప్రపంచంలో నేనే బిగ్ బాస్ని, రష్యా లేదు, చైనా లేదు, మరెవరు లేరు అన్న ఫీలింగ్ పోయింది. తన యొక్క పవర్ తగ్గింది. రేపొద్దున అన్ని దేశాలు కూడా బెదిరిస్తాయి. రేపొద్దున నార్త్ కొరియా కూడా అమెరికాను బెదిరిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇరాన్ ఇంచుమించుగా రష్యా, చైనా, ఇండియా తర్వాత అంతా రీజనల్ పవర్గా ఎమర్జ్ అయింది. ఒకప్పుడు అట్లా కాదు. అనవసరంగా అమెరికా ఇరాన్తో యుద్ధంలో దిగి ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇరాన్ యొక్క శక్తి సామర్థ్యాలను కొన్ని 100 రెట్లు పెంచినట్టు అయింది. ఒక రీజనల్ పవర్గా ఇరాన్ ఎదుగుతూ ఉంది. పైగా ఈ గల్ఫ్ కంట్రీస్లో అన్నిట్లో కూడా మళ్ళా అక్కడ రాజరిక వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ కూలద్రోసి మతరాజ్యము ఏర్పాటు చేయాలా అని చెప్పేసి అక్కడ ముల్లాలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రపంచ శాంతికి పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఏదైనా అమెరికా ప్లాన్ సరిగ్గా లేకపోవడము, పైగా ప్రపంచ శాంతికి భంగంగా మారుతూ ఉంది. కాబట్టి ఇరాన్ ఇక సూపర్ పవర్గా ఎదిగినా ఆశ్చర్యం లేదు. ఒక్క మాట మీకు చెప్తామని తప్పుగా అనుకోకండి, ఇరాన్ అంత మొండిగా గట్టిగా ఇండియా ఉండలేదు. ఎట్లాగైతే అమెరికాలో కూడా ఒకవేళ అమెరికా సైనికులు కనుక ఇరాన్లో ప్రవేశించి ఒక 50-60 మంది సైనికులు చనిపోయి బాడీ బ్యాగ్స్ అంటే శవపేటికలు అమెరికాకు ఇరాన్ నుంచి వస్తే అక్కడ ప్రజలు తట్టుకోలేరు, ఆ ప్రభుత్వాన్ని దించేస్తారు, మనకు అనవసరమైన యుద్ధం అంటారు. కాబట్టి మనం కూడా బాడీ బ్యాగ్స్ వస్తే తట్టుకోలేము. ఇరాన్ మాత్రం 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది చనిపోయినా పర్లేదు, పిల్లల్ని యుద్ధంలోకి రండి అని చెప్పి పిలుస్తున్నారు, ఆడవాళ్ళని యుద్ధంలోకి రమ్మంటున్నారు, వాడు సరే వస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళ కల్చర్లో, వాళ్ళ రిలీజియన్లో మేము పుట్టేదే యుద్ధం కోసము, బతికేదే యుద్ధం కోసము, చచ్చేదే యుద్ధం కోసము అంటారు. వారితో గెలుక్కుంది అనవసరంగా అమెరికా. ప్రమాదంగా, ప్రపంచ శాంతికి మరింత ప్రమాదకరంగా ఇది మారింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ని ఇవ్వడానికి అవకాశం మీరు మాకు ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.